Hello everyone, welcome to Tejas Navodaya and Sainik Coaching Center. 18th January 2025 na jaragaboye Navodaya exam ki sambandhinchina instructions chuddam manam. So ఏంటది ఫస్ట్ instructions to students. అసలు ఎగ్జామ్ టైం ఎప్పుడు అని అంటే 18th January 2025 11:30 AM to 1:30 PM అంటే 11:30 నుండి 1:30 వరకు ఎగ్జామ్. మరి 11:30కి వెళ్తే సరిపోద్దా? నో, ఇక్కడ రిపోర్టింగ్ టైం మీ హాల్ టికెట్లో కూడా ఇచ్చారు చూడండి. రిపోర్టింగ్ టైం 10:30 AM. మరి రిపోర్టింగ్ టైం అంటే ఏంటి మేడం అని అంటే 10:30 కల్లా మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. ఇంకా ఒక 15-20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తే ఇంకా మంచిది, ఓకేనా? ఎందుకు అని అంటే ఎగ్జామ్ సెంటర్కి లేట్గా కనుక మనం వెళ్ళినట్లయితే, జనరల్లీ లేట్ అయితే మన ఏ ఫంక్షన్కైనా ఎటైనా లేట్గా వెళ్తుంటే ఒక రకమైన టెన్షన్ ఉంటుంది మనకి. సో ఎగ్జామ్లో మనం ఆ టెన్షన్ ఎగ్జామ్ వెళ్తున్నట్లయితే మనం ఎగ్జామ్ సెంటర్కి ఆ టెన్షన్ని క్యారీ చేస్తాము. సో మన మైండ్ అంత యాక్టివ్గా పనిచేయదు టెన్షన్ పడితే. కాబట్టి టెన్షన్ పడకుండా ఉండాలి అని అంటే రిపోర్టింగ్ టైం కంటే ఒక 15-20 మినిట్స్ ముందే ఎగ్జామ్ సెంటర్లో ఉండండి. పేరెంట్స్ దయచేసి ముందు రోజే మీ పిల్లల ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందో చూసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని సిటీస్లో ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన అడ్రస్ పూర్తిగా ఇవ్వకపోవడం వల్ల లాస్ట్ మినిట్లో పిల్లలు టెన్షన్ పడాల్సి వస్తుంది. మనం యాజ్ ఏ పేరెంట్స్ పిల్లలు అసలు ఏమాత్రం ఎగ్జామ్కి వెళ్ళే ముందు టెన్షన్ పడకుండా చూసుకోవాలి. కాబట్టి సో ప్రియర్ డే లేదు కొంత టైం ముందైనా ఎగ్జామ్ సెంటర్ కన్ఫర్మ్ చేసుకొని రిపోర్టింగ్ టైం 10:30 కంటే ఒక 10-15 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. దీనివల్ల పిల్లలు టెన్షన్ పడకుండా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ నో, ఇక ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకెళ్ళొచ్చు అని అంటే పెన్సిళ్ళు, రబ్బర్ బ్యాండ్లు, కంబాక్స్లు, లేదు ఎరేజర్లు, ఇవన్నీ నాట్ అలౌడ్. షార్ప్నర్లు ఇవన్నీ నాట్ అలౌడ్. మరి ఏమేమి అలౌ చేస్తారు అని అంటే ఎగ్జామ్ ప్యాడ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఓకే, అవసరమైతే ఒక వాటర్ బాటిల్. ఓకే, చూడండి, నో ఎలక్ట్రానిక్ డివైజెస్. ఇది మీ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు. ఏంటది? నో ఎలక్ట్రానిక్ డివైజెస్ యాక్సెప్టెడ్. ఫోన్స్ కానీ, డిజిటల్ వాచెస్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, ఇంకేదైనా ఎలక్ట్రానిక్ డివైజెస్, క్యాలిక్యులేటర్స్ కానీ ఎగ్జామ్ సెంటర్కి అలో చెయ్యరు. మరి వాచ్ లేకపోతే టైం ఎలాగా అని అంటే నార్మల్ అనలాగ్ వాచ్ ఉంటుంది కదా. అనలాగ్ వాచ్ అంటే మనం ఇంతకుముందు వాడేవాళ్ళం. డిజిటల్ వాచ్లు రావడానికంటే ముందు నెంబర్స్ వేసి ఉంటాయి, ముళ్ళులతో ఉంటుంది వాచ్, ఓకేనా? సో నార్మల్ అనలాగ్ వాచ్ అలో చేస్తారు. డిజిటల్ వాచ్ కానీ స్మార్ట్ వాచ్ కానీ అలో చెయ్యరు. ఓకే, ఓన్లీ హాల్ టికెట్ మస్ట్. హాల్ టికెట్ లేనిది ఎగ్జామ్ సెంటర్లోకి అలో చెయ్యరు, ఓకేనా? ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినవి హాల్ టికెట్, ఆధార్ కార్డు, 2 బాల్ పాయింట్ పెన్స్, 1 or 2 మీ ఇష్టం. 2 తీసుకెళ్తే బెటర్. ఎందుకు కాబట్టి ఒక పెన్ పడకపోయినా ఏమైనా ఎక్స్ట్రా పెన్ ఉంటుంది మనకి. ఓకే, బాల్ పాయింట్ పెన్స్. అనలాగ్ వాచ్ అంటే నార్మల్ మన ముళ్ళులతో ఉండే వాచ్. అండ్ వాటర్ బాటిల్. సో వాటర్ బాటిల్ కూడా మీరు క్యారీ చేయొచ్చు, ఓకే? మరి నార్మల్ వాచ్ అవసరం అంటే అది మీ ఇష్టం. మీరు వాచ్ లేకపోయినా టైం మేనేజ్ చేసుకోగలుగుతానంటే అవసరం లేదు మేడం నాకు టైం చూసుకోవడానికి వాచ్ ఉండాలి అని అంటే నార్మల్ అనలాగ్ వాచ్ అంటే డిజిటల్ వాచ్ కానీ స్మార్ట్ వాచ్ కానీ కాకుండా నెంబర్స్ ముళ్ళులతో ఉండే వాచ్ మాత్రం అలో చేస్తారు, ఓకే? సో ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లాల్సిన ఏంటి? ప్యాడ్, హాల్ టికెట్, ఆధార్ కార్డు, 2 పెన్స్, ఇవి మస్ట్. కావాలంటే వాటర్ బాటిల్, వాచ్ వరకు అలో ఉంది. ఇవి తప్ప ఇంకేమీ అలో చేయరు, ఓకేనా? పెన్సిల్ తీసుకెళ్తాను, షార్ప్నర్ తీసుకెళ్తాను, ఎరేజర్ తీసుకెళ్తాను అంటే కుదరదు, ఓకే? నెక్స్ట్ తర్వాత మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్తాము. వెళ్ళిన తర్వాత మనకి క్వశ్చన్ పేపర్ ఇస్తారు, OMR షీట్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత చెక్ క్వశ్చన్ పేపర్ విచ్ కంటైన్స్ 16 pages and 18 questions ఆర్ నాట్. క్వశ్చన్ పేపర్ నవోదయ క్వశ్చన్ పేపర్లో 16 pages ఉంటాయి. పేజెస్ మీద నెంబర్స్ కూడా వేసి ఉంటాయి. లాస్ట్ పేజ్ ఎంటీ ఉంటుంది, దాని మీద 16 అని ఉంటుంది, ఓకేనా? OMR ఎలా ఫిల్ చేయాలి అని మనది ఒక వీడియో ఉంది, అందులో క్వశ్చన్ పేపర్ని చూపెట్టాను, ఒకసారి చూడండి అది, ఓకేనా? సో 16 pages ఉన్నాయా లేదా? ఎందుకంటే ఒక్కోసారి ఒక పేజ్ మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకి క్వశ్చన్స్ మిస్ అయితే తర్వాత మనం కంగారు పడితే వేస్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ రాగానే 16 పేపర్స్ ఉన్నాయా లేదా, 80 questions ఉన్నాయా లేదా, క్వశ్చన్ పేపర్ మీద ఇచ్చిన కోడ్, మనకి ఇచ్చిన OMR మీద ఉన్న కోడ్ ఒకటే ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఏదైనా తేడా ఉంటే ఇన్విజిలేటర్కి వెంటనే చెప్పండి, ఓకే? నెక్స్ట్
నో వైట్నర్. మీరు రూల్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కానీ, మీ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు కానీ, బుక్లెట్ కోడ్ ఎంటర్ చేసేటప్పుడు కానీ రాంగ్ మాత్రం చెయ్యకండి. జాగ్రత్తగా, చాలా కాన్షియస్గా, కరెక్ట్గా చూసి రాయండి. ఏది రూల్ నెంబర్ కానీ హాల్ టికెట్ మీద ఎలా ఉందో అలా హాల్ టికెట్ మీద చూసి రూల్ నెంబర్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మీ పేరు కానీ కరెక్ట్గా రాయండి. ఎందుకంటే వైట్నర్ మీకు ఇవ్వరు. అలాగే బబ్లింగ్ కూడా, బబ్లింగ్ ఒకటి కొట్టేసి ఇంకొకటి పెడతాను, ఇక్కడ వైట్నర్తో వైట్నింగ్ చేస్తాను అంటే కుదరదు. ఓకేనా? మీరు కొట్టేసి పెట్టిన దానికి మార్క్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఆధార్ కార్డ్ మస్ట్. సో కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో కొంతమంది టీచర్స్ ఆధార్ కార్డ్ చూపెడితేనే లోపలికి పంపిస్తారు, కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో ఉండదు. సో ఎందుకైనా మంచిది ఆధార్ కార్డ్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు పేరెంట్స్. ఇవి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి పిల్లల్ని మనం ఎలా రెడీ చేయాలి, పిల్లలు ఏమేమి తీసుకెళ్ళాలి, పిల్లలు ఎగ్జామ్ సెంటర్లో హాల్లో కూర్చున్న తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ మనం చూసాం కదా. సో పేరెంట్స్గా మన బాధ్యత ఏంటి అని అంటే, ఫస్ట్ ప్రియర్ టు ద రిపోర్టింగ్ టైం అంటే 10:30 కంటే కాస్త ముందుగానే పిల్లల్ని ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ నో హెవీ బ్రేక్ఫాస్ట్ ఆన్ ఎగ్జామ్ డే. సో 1:30 వరకు ఉండాలి, ఆకలేస్తుందేమో అన్న ఉద్దేశంతో కొంతమంది పేరెంట్స్ ప్రేమతో వాళ్ళకి పూరీలు, దోశలు ఇలాంటి హెవీ బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపిస్తారు. సో మనకైనా చూడండి, దోశలు పూరీలు తిన్న రోజు మనకు నిద్ర వస్తూ ఉంటుంది, మన మైండ్ అంత యాక్టివ్గా పనిచేయదు. బట్ వీళ్ళకి ఏముంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ అంటే మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఆలోచించి పెట్టాల్సిన క్వశ్చన్స్. అది మెంటల్ ఎబిలిటీ, మన మైండ్ కెపాసిటీని చెక్ చేసే క్వశ్చన్స్ అవి. కాబట్టి ఆలోచించాలి అంటే మైండ్ యాక్టివ్గా ఉండాలి. హెవీ బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు పిల్లలకు నిద్ర వస్తుంది, అది జనరల్ కామన్ అది. కాబట్టి ఆ రోజు సింపుల్గా ఇడ్లీ లాంటివి పెట్టే ప్రయత్నం చేయండి. సో ఎగ్జామ్కి వెళ్ళడానికంటే ముందు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ మ్యాక్సిమం ఇడ్లీనే పెట్టండి. నెక్స్ట్ బెటర్ టు కన్ఫర్మ్ ఎగ్జామ్ సెంటర్. నేను ఇందాక మీకు చెప్పినట్లు ఎగ్జామ్ సెంటర్స్ హాల్ టికెట్ మీద కొన్ని సందర్భాల్లో మండలాలు కూడా ఇవ్వలేదు. కొన్ని మండలాలకి జస్ట్ ఆ డిస్ట్రిక్ట్ ఇచ్చి ఆ స్కూల్ నేమ్ ఇచ్చారు, ఎగ్జామ్ కోడ్ ఇచ్చారు. కాబట్టి మీరు ముందుగానే ఎగ్జామ్ సెంటర్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల లాస్ట్ మినిట్ హరీని మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ డోంట్ మేక్ ద కిడ్స్ నర్వస్. ఎగ్జామ్కి వెళ్ళే ముందు కొంతమంది, అంటే అందరూ పేరెంట్స్ కాదు, జస్ట్ ఒక 5 to 6% ఆఫ్ పేరెంట్స్ బాగా ఇన్సిస్ట్ చేస్తారు, బాగా రాయి, నువ్వు అది ప్రిపేర్ అవ్వలేదు, ఇది ప్రిపేర్ అవ్వలేదు అని ఇలా పిల్లల్ని టెన్షన్ పెట్టేస్తూ ఉంటారు అతి జాగ్రత్తతో. సో ఇవి ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఎందుకు అనంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇందాక మీకు చెప్పినట్లు వాళ్ళని టెన్షన్ పెడితే ఎగ్జామ్ సరిగ్గా రాయలేరు. ఎంత బాగా ప్రిపేర్ అయిన పిల్లలైనా సరే ఆ 2 hours వాళ్ళ మైండ్ ఎలా ఉందో దాని మీదనే మనకి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఎంత బాగా ప్రిపేర్ అయినా ఆ 2 hours మైండ్ కరెక్ట్గా ఉండాలన్నమాట పిల్లలకి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఎగ్జామ్కి వెళ్ళే ముందు మేక్ యువర్ కిడ్స్ మోర్ కాన్ఫిడెంట్. నాన్న నువ్వు బాగా చదివావు, నువ్వు బాగా రాస్తావు, నువ్వు బాగా ప్రిపేర్ అయ్యావు, నువ్వు బాగా చదువుతావు, నాకు తెలుసు, నువ్వు ఏముంది ఉట్టిగా వెళ్ళి అక్కడ ఉన్న క్వశ్చన్స్ మంచిగా చదివి ఆన్సర్ పెట్టిరా, నీకు సీట్ వస్తుంది, నీ కెపాసిటీ నాకు తెలుసు, యు ఆర్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్. ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి పిల్లలకి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, నేను బాగా చదువుతాను, నేను ఎగ్జామ్ బాగా రాస్తాను అనే ఫీల్ వచ్చేలాగా మాట్లాడండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. అంటే బోత్ ద పేరెంట్స్, అది అంటే టీచర్స్ కానీ బయట వాళ్ళు ఎంత చెప్పినా కూడా పేరెంట్స్ ఇచ్చే సపోర్ట్ వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది, చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఓకే, పిల్లలకి బలం మీరే, పేరెంట్సే. ఓకే, కాబట్టి పిల్లలకి నాన్న నువ్వు బాగా రాస్తావు, నాకు తెలుసు, టెన్షన్ పడకు, నువ్వు ఎలా అయినా బాగా రాస్తావు, ఇలా కాన్ఫిడెన్స్ ఇచ్చే మాటలు చెప్పండి. ఓకే, ఎగ్జామ్కి వెళ్ళే ముందు వాళ్ళని చాలా కాన్ఫిడెంట్గా ఉండేలా చూడండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ సెంటర్కి ముందుగానే వెళ్ళండి. ఎందుకంటే మనకి ట్రాఫిక్ అది ఇది, సో వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి ముందే వెళ్ళండి. అండ్ కాన్ఫిడెంట్గా ఉంచండి మీ పిల్లల్ని. ఓకే, థ్యాంక్ యూ.